హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే డ్రైవింగ్ వ్లాగ్స్. మనమైతే పొద్దున జీడిమెట్లకి వచ్చేసినాం. జీడిమెట్లకి వచ్చుడితోటే రంగభుజంగా థియేటర్ లోపల నుంచి మనం వెళ్ళేటప్పుడు అయితే మనకైతే మార్నింగ్ పిఎస్పీకే ఫ్యాన్స్ దర్శనం దొరికిందనమాట. దాని తర్వాత అయితే మనకు ఒక ట్రిప్ వచ్చిందనమాట. ఇదైతే మనకు ఆన్లైన్లో వచ్చింది. ఇదైతే అల్కా పుల్కా వెయిట్ లెస్ వెయిట్ అనమాట. జస్ట్ ఒక 100 కిలోస్ కూడా ఉంటుంది అనమాట ఇది. సో దీనికోసం అయితే మనకి వెహికల్ బుక్ చేశారు. మనకి ప్లేస్ వచ్చేసి జీడిమెట్ల నుంచి కోటికి అయితే వెహికల్ అయితే బుక్ చేశారనమాట ఆన్లైన్లో. మనకైతే ఆన్లైన్లో వచ్చిన అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్ అయితే చూపించింది. మనకి ఒక 2 ఫీట్ అయితే బయటకు వచ్చింది అనమాట. 2 ఫీట్ అయితే బయటకు వచ్చినందుకు మనమైతే ఒక 300 అయితే కష్టాలుగా తీసుకున్నాం అనమాట పార్టీ దగ్గర. నేను ఈ లోడ్ వేసుకుని కోటికి అయితే బయలుదేరిపోయాను. బయలుదేరిన తర్వాత అయితే నాకైతే జీడిమెట్ల నుంచి చాలా నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే కనిపించినాయి అనమాట. ఇవన్నీ కూడా 20 ఫీట్ మాల్ వేసుకుని వెళ్తూ ఉన్నాయి అనమాట. ఈ విధమైన వెహికల్స్ సిటీలో తిరగడం వలన అయితే విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కడ పడితే అక్కడ. దాంతోపాటు యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయన్నమాట వీటి వల్ల అయితే. చూసారా మీరు, ఈ విధమైన వెహికల్స్ వేసుకొని లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవడం వల్ల ఇతరులకు ఇబ్బందికరమయ్యే ట్రిప్స్ అనమాట ఇవన్నీ కూడా. ఒకప్పుడు మనం కూడా వేసుకుంటుండే, ఇప్పుడైతే మనమైతే క్లోజ్ చేసినాం, పని చేయట్లేదు. మనమైతే వేసుకోవట్లేదు, పని చేసినాం అనమాట. మనకు ఉన్న రెగ్యులర్ పార్టీస్ అడిగినా కూడా మనమైతే లేదు సార్ అని అయితే వేసుకోవట్లేదు అని చెప్పేసి డైరెక్ట్గా అయితే చెప్పేస్తున్నాం. ఈ విధంగా అయితే మనమైతే ఆ వెహికల్ లోపల వచ్చే మెటీరియల్ అయితే వేసుకొని వెళ్తున్నాం అనమాట. ప్రస్తుతం అయితే అవి వేసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే 20 ఫీట్ వాళ్ళకి కొంచెం గిరాకీ అనేది వస్తుంది వాళ్ళకి. అదేవిధంగా మనం సిటీలో ప్రమాదాలు కొంతవరకైనా జరిగే అవకాశం అంటే తక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే 20 ఫీట్ వేసుకుంటారు మాలు, ముందు వెనక సరిగా కనిపించుకెళ్తూ ఉంటారు. అవి టర్నింగ్ చేసుకునేటప్పుడు స్కూల్ బస్సులకు కానీ, లేదంటే ఆర్టీసీ బస్సులకు కానీ, లేదంటే ఇతర వాహనాలకి డిస్టర్బ్ అనేది ఖచ్చితంగా జరుగుతాయి అనమాట. అవి ఎప్పుడో ఒకసారి జరుగుతాయని వాళ్ళు అనుకుంటారు, కానీ ఒకవేళ జరిగితే మాత్రం విపరీతమైన ట్రాఫిక్, తలకనెప్పులు అవన్నీ వేరే ఉంటాయి. దాని గురించి అని చెప్పేసి అవాయిడ్ చేయడం బెస్ట్. ఇప్పుడైతే మనమైతే ఆల్మోస్ట్ నియర్ టు కోటి ఉన్నాం అనమాట. ఇక్కడైతే చూసారు ఈ బండ్లు ఎంత ఘోరంగా కూర్చున్నారో. ఈ విధంగా కూర్చోవడం ఏమవసరం, వాళ్ళకి ప్యాసింజర్ ఆటో బుక్ చేసుకొని పంపించేసుకోవచ్చు కదా. ఇట్లా గూడ్స్ వెహికల్ కూడా ఇట్లాంటి మనుషులను ఎక్కించుకోవడం వల్ల ప్యాసింజర్ ఆటోలో చిన్న గూడ్స్ వేసి పంపించేస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ ప్యాసింజర్దేమో ట్రక్ గూడ్స్ వెహికల్ ఏమో ప్యాసింజర్ వెహికల్స్ వేసుకొని వెళ్ళిపోతారనమాట సిటీలో. వీటి వల్ల ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్లు, విపరీతమైన తలనొప్పులు ఉంటాయి ఒకవేళ జరగకూడదు ఏదైనా జరిగితే కనుక. సో మొత్తానికైతే మనది అన్లోడింగ్ అయిపోయింది. నాకు ఇది అన్లోడింగ్ అయ్యే సమయంలో ఒకటైతే కిరాయి వచ్చింది. అది వచ్చి నాన్ లోకల్ అనమాట, హౌస్ స్టేషన్ వచ్చింది. ఇది ఎక్కడికి ఏంటి అని చెప్పేసి నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటిల్ వాచ్ ఆర్కే డ్రైవింగ్ వ్లాగ్స్.